ప్రతిష్ట ఏమిటి, మీ పేరేమిటి, మీ పరపతి ఏమిటి అన్నది కాదండి. మనశ్శాంతి అన్నది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో అది నువ్వు పొందగలుగుతున్నావా? పెద్ద పెద్ద కార్లు ఉండడం కోరిక ఉంటుంది, అది దొరకకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఏదో ఒక కారు ఉందంటే హ్యాపీనెస్. ఫైన్. నాకు చాలా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేను కొన్ని మాట్లాడుతుంటే బికాస్ దానివల్ల తను అదే అంటుంది, ఏమండి మీరు ఆ కారులో వెళ్ళినా ఈ కారులో వెళ్ళినా ఈ గతకలే కదండి, ఈ రోడ్లే కదండి. ఈ చిన్న కారులో వెళ్ళారంటే మీకు 10 రూపాయలతో అయిపోతుంది, పెద్ద కారులో వెళ్ళారంటే 1000 రూపాయలు అవుతుంది రిపేర్కి. ఏది బెటరు? ఉన్న ఆదాయంలోని 10 రూపాయలు బెటర్, గో ఇన్ దిస్ కార్. అది సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ సాటిస్ఫాక్షన్ అండి, వాట్ యు గెయిన్, వాట్ యు అచీవ్డ్. సో ఆ విధంగా చూసుకుంటే ఐఎమ్ వెరీ నిజంగా బ్లెస్డ్. ఎక్కడో చీపురు పుల్లలా ఉండే నేను వైజాగ్ నుంచి మరి ఏ ధైర్యంతో వెళ్ళానో నాకు అర్థం కావట్లేదు. ఒక యాక్టర్ అవ్వాలని చెప్పేసి వెళ్ళాను. భగవంతుడు అనండి, అమ్మా నాన్న ఆశీస్సులు అనండి, ప్రేక్షక దేవుళ్ళు అనండి, వాళ్ళందరూ మా ఇక్కడ నాకు ఇండస్ట్రీకి వచ్చిన నా గురువులు అనండి, వీళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు, ఒక చెయ్యి ఇచ్చారు, దాన్ని అలాగే ఇప్పటిదాకా లాగుతూనే ఉందన్నమాట. సో వెరీ హ్యాపీ.